హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? నేనైతే లేబర్ గుంకాలం గుడికి అయితే బయలుదేరేసాను అనమాట. సో అమ్మవారికి పూజ అయితే ఉంది. సో మేమైతే ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయాం. పొద్దున్నే అసలు మొత్తం మంచు అనమాట, ఏం కనిపించట్లేదు. క్లైమేట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట, చల్లగా ఎంత బాగుందో అసలు. సో మేమైతే బయలుదేరేసాం. చూసారా, ఇదైతే మొత్తం ఎలా ఉంటుందంటే కొబ్బరి చెట్లు. ఇటు సైడ్ మొత్తం, ఈ లేబూర్ సైడ్ మొత్తం ఇలా కొబ్బరి చెట్లు, ఏదో మనం కేరళలో ఎలా ఉన్నట్టు ఉంటుంది అనమాట సీనరీ మొత్తం. అయితే ఎంత బాగుందో చూసారా, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇలా మొత్తం ఈ రోడ్ మొత్తం అంతా అలాగే ఉంటాయి అనమాట, తోటల్లో ఉంటాయి. చాలా బాగుంటుంది అసలు విజిటింగ్కి, అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఇటు సైడ్. ఇప్పుడైతే మనం టెంపుల్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇటు సైడ్ నుంచి ఇలా ఆర్చ్ ఉంటుంది కదా, ఇలా వెళ్తే లేబర్ కుంకాలమ్మ గుడి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనమాట లోపలికి. ఇటు సైడ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ స్టార్టింగ్ నుంచి అమ్మవారి గుడి వరకు అసలు ఫుల్ కొబ్బరి చెట్లు, అసలు ఎంత బాగుంటుందో అసలు. చూస్తున్నారు, అసలు చాలా బాగుంటుంది అసలు. ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. అండ్ చూసారా, అమ్మవారి గుడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంత చుట్టూ పొలాలు, మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది, చాలా ప్లెజెంట్ ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, అలా మంచు మాత్రం అలా పొలాల మీద అలా వాలిపోయింది అనమాట. అదే చూస్తున్నాం అనమాట, ఎంత బాగుందో అసలు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ పొంగల్ అయితే అమ్మ చేసేస్తున్నారు అప్పుడే. వాళ్ళు మాకంటే ఎర్లీగా వచ్చారు ఇంకా, ఎందుకంటే ఇలా పొట్టేలు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో మనం ఎర్లీగా వచ్చేస్తే ఇలా పొంగల్ పెట్టేసుకొని అది కట్ చేసేసుకున్న తర్వాత త్వరగా చేసేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి వచ్చేసాం అనమాట. చూసారా, అందరూ అయితే వచ్చేస్తున్నాం. మా తర్వాత ఇంకా జనాలు రావడం స్టార్ట్ అయ్యారనమాట. మేమైతే ఎర్లీగా వచ్చేసాం కదా. సో ఇక్కడైతే ఇలా ఉంటుంది, అన్నీ వండుకోవడానికి తీసుకొచ్చుకొని చాలా బాగా చేసుకుంటారనమాట ఇక్కడైతే. ఇది వచ్చేసి అమ్మవారి కోసం తీసుకొచ్చిన నిమ్మకాయల మాల అనమాట. అండ్ పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారికి చుట్టూ మనం పొంగల్ తీసుకొని తిరుగుతారనమాట. సో మనం ఏదైతే మేకను పెట్టుకోవాలనుకుంటున్నామో అది కూడా తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని తర్వాత పెడతారు అమ్మవారికి. ఇలా అమ్మవారి వాకిట్లో 3 విస్తరలు వేసుకొని నైవేద్యం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడే ఇంకా జనాలందరూ రావడం స్టార్ట్ అయ్యారనమాట. అన్నీ ఇలా తీసుకొచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని తింటారు. అండ్ ఇది వచ్చేసి మండపం అనమాట, పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ బాగా. వంట మాస్టర్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. వంట అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి మటన్ గ్రేవీ కోసం రెడీ చేస్తున్నారు అనమాట. పక్కన వచ్చేసి వైట్ రైస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసేసి సాంబార్ అనమాట. సాంబార్ అండ్ రసం. ఇది వచ్చి ఇలా మొత్తం మటన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని పీసెస్ చేస్తున్నారు అనమాట మటన్ గ్రేవీ కోసం. నెక్స్ట్ వచ్చేసి మటన్ గ్రేవీ అయితే రెడీ చేసుకోవడం కోసం ఇలా మసాలాలంతా రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఫైనల్గా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయి అందరూ భోజనం చేసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట. మేము కూడా ఇంకా బయలుదేరేస్తున్నాం ఇంటికి. సీన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.